హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారుగా దోసకాయ పచ్చడి అండి. అన్నం మొత్తంలోకి సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తంలోకి. ఈ దోసకాయ పచ్చడి తయారు చేయాలంటే విధానం ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టేస్టీగా. ఈ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి దోసకాయ పచ్చడి చేయబోతున్నాం అండి. దోసకాయ పచ్చడికి వచ్చేసి ఇదిగోండి, చింతపండు వచ్చి చిన్న చిన్న సైజు ఒక గోళీ అంత సైజు చింతపండు అండి తీసుకొని శుభ్రంగా వాటర్ పోసి కడుక్కోవాలండి. ఒకసారి చింతపండులు ఏమైనా ఉంటాయి కదా, కడుక్కోవాలి బాగా. కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఒక దోసకాయ వచ్చేసి ఇది దాదాపు ఒక పావు కిలో ఉంటుందండి. పావు కిలో ఒక దోసకాయ తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తీసుకోవాలండి, ఇలా చిక్కు తీసుకోవాలి. దోసకాయ అనేది గట్టిగా ఉండాలండి. ఎప్పుడైనా దోసకాయ పచ్చడికి గట్టిగా ఉంటే చాలా బాగుంటదండి. ఇలా తొడి ఉంటది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలండి. తీసేసుకొని నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఉంటాయి కండి, ఇత్తులు చేదులు ఉన్నాయా లేదా అని మనం చేదు చూసుకోవాలండి. చేదు చూసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇత్తులతో సహా వేసుకుంటున్నానండి. కొంతమంది ఇత్తులు చేసుకోరు, నేను మాత్రం ఇత్తులతో సహా వేసుకుంటున్నాను. ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి. ఇట్లా విత్తనాలు, నేనైతే విత్తనాలతోనే కట్ చేసుకుంటున్నానండి. విత్తనాలు ఉంటే బాగా టేస్ట్ వచ్చిందండి. అందుకోసం విత్తనాలతోనే ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం దోసకాయ వేగినాయండి, చక్కగా మనకి వేగిపోయినాయి కదా. గ్యాస్ కట్టేసుకొని మనం రోట్లో వేసుకొని దంచుకున్నామండి. మిక్సీ కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చండి. నేనైతే రోట్లో దంచుతున్నానండి. చూడండి, ఇలా మొత్తం మనం కట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇన్ని నాకు పావు కిలో దోసకాయ కట్ చేస్తే ఇన్ని ముక్కలు అయినాయండి. బాండీ పెట్టుకొని ఫస్ట్ గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి. ఒక స్పూను ఆయిల్. ఎందుకంటే ఇగోండి మెంతులు, ఈ స్పూన్తో పావు స్పూన్ మెంతులు ఎందుకు వేసుకుంటున్నాం అంటే చింతపండు వేసుకుంటున్నాం కండి. చింతపండుకి పులుపుకి ఇది మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పావు స్పూను మెంతులు, ఒక స్పూను, ఈ స్పూన్తో ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా ఒక పావు స్పూను ఆవాలు, 15 పచ్చిమిరకాయలండి. తుంచి వేసుకున్న పచ్చిమిరకాయలు ఒక 10 కానీ ఒక 15 కానీ. నేనైతే 10 పచ్చిమిర్చి వేస్తున్నానండి తుంచుకొని. ఈ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా, ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు 2 స్పూన్ల నువ్వులు, ఈ స్పూన్తో 2 స్పూన్లు అండి. నువ్వులు ఎందుకు వేస్తున్నానంటే పల్లీల కన్నా కూడా మన పల్లీలు వేసుకుంటాం కదండి, పల్లీల కన్నా కూడా నువ్వులు వేస్తే దోసకాయ పచ్చడికి చాలా టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంటుందండి. నువ్వులు వేసుకొని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనే నేను నువ్వులు వేసాను. పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లీల కన్నా కూడా నువ్వులు ఇంకా బాగుంటాయి టేస్ట్. పచ్చిమిరకాయలు కూడా మనకు లైట్గా వెళ్ళిపోయినా ఒక చిన్న సైజు కొత్తిమీర అండి. కొత్తిమీర ఇలాగే వేసేసుకోవాలి. కొత్తిమీర ఒక చిన్న సైజు వేసి మనం రోట్లో దంచుకుందాం అనుకున్నాం కదా. రోట్లోకి ఇదంతా పచ్చిమిరకాయలు చల్లార్చుకున్నాక రోట్లోకి ఇలా వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం దంచేసుకుందాం. రోట్లో చాలా టేస్ట్ వచ్చిందండి. మిక్సీ కన్నా కూడా రోట్లోనే బాగా టేస్ట్ వచ్చిందండి. అప్పుడప్పుడు మనం రోళ్ళు ఉపయోగించుకోవాలండి. రోళ్ళు ఉపయోగించుకుంటేనే టేస్ట్ వచ్చింది. చూడరు, మనకి చక్కగా మెదిగిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు వరకు వేసేసుకుందాం. అంతా కూడా వేసేసుకొని దంచేసుకుందాం. చూడండి, చక్కగా మనకి మెదిగిపోయిందండి. ఇప్పుడు మెదిగిపోయింది కదా, తీసేసుకుందామండి. ఇదిగోండి, ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని మన పోపు తాలింపు వేసుకుందామండి. కొంతమంది తాలింపు వేసుకోకుండా అంతే తింటారు, కానీ తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. ఇదిగోండి, ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎక్కువైతుంది. ఆయిల్
వేడెక్కుతుంది కండి. ఇప్పుడు ఎండుమిర్చి 2-3 దించేసుకున్న ఎండుమిర్చి. కొంచెం పోపు దినుసులు అంటే తెలుసుగా, తాలింపు గింజలు అంటారు. తాలింపు గింజలు కొంచెం 3 రెబ్బల కరివేపాకు. ఇవ్వండి పోపు మగ్గుతుంది కదా. పోపు మగ్గేటప్పుడు కచ్చా పెట్టుకు దంచుకున్న చిన్న ఎల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కి కూడా. చిన్న ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం నూరి పెట్టుకున్న రోట్లో వేసి దించుకున్న పచ్చొక్కల పచ్చడి, దోసకాయ పచ్చడి అంటారండి. మేము పచ్చొక్కల పచ్చడి అంటారు, మీరు దోసకాయ పచ్చడి అంటారు. ఇవ్వండి దోసకాయ పచ్చడి దీంట్లోకి వేసేసుకోవాలి. ఇదంతా పోపు అంతా దీన్ని బట్టేసి చింతపండు వేసుకున్నాం కదా, ఆ పచ్చి వాసన కూడా పెట్టేట్టుగా మనం కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి, 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు సిమ్ములో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. చక్కగా మనకి పచ్చడంతా మగ్గేసిందండి. చిన్న మంట పెట్టుకొని మగ్గించుకున్నాం కదా, ఇంకా దించేసుకొని సర్వీస్ చేసుకున్నామండి ఒక ప్లేట్లో. చక్కగా మన బౌల్లో తీసేసుకున్నామండి. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి కానీ ఫ్రెండ్స్. షేర్ చేయండి, మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.